లయన్స్ క్లబ్ కైండ్నెస్ ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ దరిద్ర దినోత్సవం పురస్కరించుకుని శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక కేంద్రంలో CTRL+S మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్లబ్ డైరెక్టర్ కరిబండి రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ KV రామారావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఔషధ ఫల నీడను ఇచ్చే మొక్కలను నాటారు. క్లబ్ అధ్యక్షులు గట్టిం ప్రవీణ్ కృష్ణ, పిల్ల వెంకన్న, టి పాండురంగారావు, అపర్ణ ప్రసాద్, బొడ్డు అరుణ, క్లబ్ సభ్యులు, ఆరా ఫౌండేషన్ యోగా సభ్యులు పాల్గొన్నారు. సో ముందుగా మీ అందరికీ కూడా ఓకే ఒకసారి ప్యానల్ బంద్ చేయండి కరెంట్ with kindness and care with cleaner air I will protect nature trees నిజంగా కాస్తే తినలేకపోతాం. ప్రపంచ దరిద్ర దినోత్సవం సందర్భంగా కైండ్నెస్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆరా ఫౌండేషన్ యోగ సాధకుల సమక్షంలో చక్కటి మొక్కలని నాటే ప్రక్రియ చేపట్టడం జరిగింది. భావితరాలకి భూతాపం తగ్గించేటట్టుగా మంచి ఫల వృక్షాలని అలాగే పుష్పాలను ఇచ్చే వృక్షాలని ఈ సందర్భంగా నాటుకోవడం జరిగింది. అలాగే ఒక ఓత్ కూడా తీసుకోవడం జరిగింది. అందరూ ఇళ్లలో కూడా నా మొక్క నా శ్వాస అనే విధానాన్ని అనుసరించి ఎంతమంది ఇంట్లో ఉంటే అన్ని మొక్కలు వాళ్ళ ప్రాంగణంలో వాళ్ళ పెరట్లో కానీ లేదంటే బెడ్రూమ్లో లివింగ్ రూమ్లో ఎక్కడైతే అక్కడ ఇండోర్ ప్లాంట్స్తో సహా నాటుకుని ప్రకృతిని కాపాడాలని, భూమి మీద ఉన్నందుకు ఈ గ్రహాన్ని రక్షించుకోవడంలో మనం కూడా పాత్ర పోషించాలని ఈ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అలాగే అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ఈ వరల్డ్ ఎర్త్ డేని పురస్కరించుకుని వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు పోషించి భూతాపాన్ని తగ్గించి ప్రకృతిని కాపాడతారని కోరుకుంటూ వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా కంట్రోల్-S అనే మిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కంట్రోల్-S ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా RRR అనే ఫార్ములాని ఫాలో అవ్వాలని ఈ కంట్రోల్-S అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. RRR అంటే రెడ్యూస్, రీయూస్ అండ్ రీసైకిల్. సో ఎప్పుడైతే మనం రెడ్యూస్ అంటే మనం ఏదైతే ప్లాస్టిక్ తగ్గించడం కానీ లేకపోతే ఏదైనా మనం వాటర్ కన్సంప్షన్ తగ్గించడం అలాగే ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ తగ్గించడం ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే ఏంటంటే మనం సస్టైనబుల్ ఎర్త్ని క్రియేట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అలాగే మనం కన్సిడర్ చేసుకుంటే 2024 అనేది ఇప్పటి వరకు చరిత్రలో 2024ని హాటెస్ట్ ఇయర్ కింద కన్సిడర్ చేస్తున్నారు. సో ఇలా వేడి తీవ్రత పెరిగిపోతూ ఉంటే మనం జీవించడం చాలా కష్టంగా మారుతుంది. మనందరికీ తెలుసు భూమి ఒక్కటే మనం జీవించగలిగే గ్రహం. ఆ గ్రహం మీద ఇలా వేడి తీవ్రత పెరిగిపోతూ ఉంటే మనం జీవించడం కూడా రాను జీవించడం కూడా కష్టమవుతుంది. మన ఫ్యూచర్ జనరేషన్